2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీనిపై మనతో మాట్లాడేందుకు వైడి రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది, అసలు అన్ని వర్గాలని సంతృప్తిపరిచేలా ఉందా? ఓవరాల్గా మీ అంచనా ఏంటి, మీ విశ్లేషణ ఏంటి సార్ దీని? ఇప్పటి ఈ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టింది ఆశాజనకంగానే ఉంది. ఎందుకనంటే దేశాన్ని ప్రగతి పదంలో అభివృద్ధి వైపుకి నడిపించాలనేటటువంటి ఉద్దేశం అందులో స్పష్టంగా కనపడుతూ ఉంది. విద్య, వైద్యము, అదేవిధంగా వ్యవసాయం మీద, సాంకేతికత అభివృద్ధి మీద, వీటన్నిటి మీద దృష్టి పెట్టడం, అదేవిధంగా మందుల మీద కొన్నిటి మీద బేసిక్గా ట్యాక్సెస్ తగ్గించడము, ఆదాయ పన్ను విషయంలో ఉదారంగా ఉండడానికి ప్రయత్నం చేయడం, ఇటువంటి విషయాలన్నీ కూడా మరి దేశాభివృద్ధికి పనిచేస్తాయి. సగటు మనిషికి కొంత ఊరట కలిగించేటటువంటి అంశాలు. ఖచ్చితంగా ఈ బడ్జెట్ అభివృద్ధికి సంబంధించి దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తాను. రాష్ట్రానికి సంబంధించి ఉపాధికి ఇన్ని ఉద్యోగాలు కల్పన చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. కేంద్రం నుంచి ఈ బడ్జెట్ ఏ విధంగా ఉపాధి అవకాశాలను కల్పించే అవకాశం ఉందంటే? ప్రధానంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, సాంకేతికత గురించి తరచుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వ్యవసాయానికి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, లేదా సంక్షేమం గురించి వివిధ పథకాలు కానివ్వండి, వాటితో పాటు సాంకేతికత గురించి ఆయన ప్రధానంగా చేస్తూ ఉంటారు. అందుకే దావోస్ వెళ్ళినా లేకపోతే ఇక్కడ ఉన్న పెట్టుబడుల గురించి, దాంట్లో అధునాతనమైనటువంటి పద్ధతుల గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా ఉంది. కాబట్టి ఈ రెండు కూడా సింక్రనైజ్ చేసుకుని ఒకదానికొకటి సంబంధంగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది, అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది తప్పనిసరిగా ఈ యొక్క బడ్జెట్ మన రాష్ట్రానికి ఉపయోగకారిగా ఉండే అవకాశం ఉందని నేను భావిస్తాను. సార్, మెడికల్ టూరిజంకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రోత్సాహకంగా ఈ బడ్జెట్ ఉందనిపిస్తుంది. మీ అంచనా ఏంటి సార్ దాని మీద? తప్పనిసరిగా, ఎందుకనంటే మనము రాష్ట్రంలో ఉన్నటువంటి, మీరు హైదరాబాద్ కనుక వెళ్తే హైదరాబాద్లో ఉన్న ప్రధానమైన హాస్పిటల్స్ అన్నిట్లోనూ కూడా చికిత్స పొందేవాళ్ళు మన రాష్ట్రం నుంచి కాకుండా బయట రాష్ట్రాల వాళ్ళు, లేదా మన దేశం నుంచి కాకుండా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది కనపడుతూ ఉన్నారు. కాబట్టి మెడికల్ టూరిజం అనేది అది ఖచ్చితంగా వైద్యం ప్రొవైడ్ చేయడంలోనూ, అదేవిధంగా మన దేశ ఆదాయాన్ని పెంచడంలోనూ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సార్, జనరల్గా ఈ రోజు ఉన్న అంచనాలు రేపు ఉండవు. అయితే ప్రీవియస్ బడ్జెట్స్ నుంచి మీరు ఈ రోజు ఉన్న బడ్జెట్ మీ యొక్క విశ్లేషణ ఏంటి, ఏం చెప్తారు? ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది అనుకుంటున్నారు? అంటే మనము సాధారణంగా ఇప్పుడు మన మీద, అంటే బడ్జెట్ల మీద కానీ ఫైనాన్స్ మినిస్టర్ మీద కానీ ఉన్నటువంటి అభియోగం ఏమిటంటే విపరీతంగా పన్నుల్ని పెంచుతూ ఉన్నారు, విపరీతంగా పన్నుల్ని వేస్తూ ఉన్నారు, ఈ ఆదాయం అంతా ఇదైపోతూ ఉంది అనే అభిప్రాయం కలుగుతుంది. కానీ మనము ఆదాయాన్ని పెంచకుండాను, ఆదాయాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఉపయోగించకుండాను దేశం బాగుపడే అవకాశం లేదు. కాకపోతే కొన్నిటి విషయంలో ఎక్కువగా ఉన్నదనే అభిప్రాయం ఇప్పటికి కూడా ఉంది. కానీ దీనిని మనము మంచి ఉద్దేశంగానే భావించాలి. దేశాభివృద్ధికి ప్రయత్నంలో భాగంగానే మనం దాన్ని చూడవలసి ఉంటుందని నేను పర్సనల్గా భావిస్తున్నాను. చూసుకోవచ్చు, ఈరోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్పై పూర్తి స్థాయిలో ప్రజలు ఆమోదయోగ్యంగా ఉందని కూడా వైడి రామారావు గారు చెప్తా ఉన్నారు. మరోవైపు కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను పూర్తి స్థాయిలో మెరుగుపరిచేందుకు మాత్రం స్పష్టంగా ఆ కార్యాచరణ అమలు చేసేందుకు స్పష్టంగా ఉందని కూడా వైడి రామారావు గారు